సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? దీనిపైనే ఫ్యాన్స్ మొత్తం కూడా ఎదురు చూపులు చూస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత మొదటి సినిమా పాన్ ఇండియా సినిమా. ఒకసారి డేట్ పడి చివరి నిమిషం వరకు ఆసక్తిని కొనసాగించి లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ అయింది. సో ఎప్పుడు వస్తుంది? ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలానే దీంతో మరొక పెద్ద సినిమా ఢీ కొనబోతుంది అనేటువంటి సమాచారం వస్తుంది. అసలు ఇండస్ట్రీలో సినిమా రిలీజుల పైన ఎలాంటి కసరత్తు జరుగుతుంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. హరిహర వీరమల్లు కోసం ఎదురు చూపులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. చివరి నిమిషంలో ఊరించి వాయిదా పడింది. సో ఎప్పుడు వస్తుంది ఇప్పుడు అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఏమీ రావట్లేదు. ఇండస్ట్రీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమి రావట్లేదు. అయితే డేట్ మారడం అనేటువంటి మొన్న జరిగిందే కొత్తది కాదు. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు మారిపోయినటువంటి సందర్భం ఉంది. ఈ మధ్య ప్రతి సినిమాకు డేట్లు మారటం అనేటువంటిది ఒక ఇదైపోయింది. టెక్నికల్ రీజన్స్ అనేటువంటి తమ చేతిలో అయినటువంటి పనులు ఎక్కువగా టెక్నాలజీకి సంబంధించి మన డిజిటల్ ఇవి స్పెషల్ ఎఫెక్ట్స్ వాటికి సంబంధించినటువంటి డిలే అనేటువంటిది అనివార్యం అయిపోతుంది. అదొక రీజన్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు మారిపోయింది. మళ్ళీ వాట్ ఫర్దర్ డేట్ ఎప్పుడు హరిహర వీరమల్లు అనేటువంటి దాని మీద ఇవాళ రేపట్లో మోస్ట్లీ రేపటే ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉందనేటువంటి తెలుస్తుంది. అంటే గ్రాఫిక్స్ రిలేటెడ్ వర్క్స్ చాలా పెండింగ్ ఉన్నాయి, దానివల్లనే డిలే అని అన్నారు. విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా సరిపోయిందా ఈ టైం? ఎందుకంటే 12వ తేదీ నుంచి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూస్తే 10 రోజులే అయింది. ఈ వచ్చే నెలకు రెడీ అయిపోతుంది అనే సంఖ్య. 1.5 month టైం ఉంది కదా. 12 నుంచి 12కి మళ్ళీ తర్వాత ఒక 15 రోజులు టైం ఉంది కాబట్టి వచ్చే నెల జూలై 3rd వీక్లో మోస్ట్లీ జూలై 25th అనుకోవచ్చు. నెల 25th శుక్రవారం కాబట్టి ఆ రోజు రిలీజ్ ఉంటుంది అనేటువంటిది. అది రేపు ఎల్లుండిలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. మిగతా కష్టాలు ఏం లేవు, ఎందుకంటే చాలా మంది ట్రోల్ చేశారు. అసలు సినిమా బయ్యర్లు లేరు, కొనేవాళ్ళు లేరు, డిస్ట్రిబ్యూటర్ లేరు, డబ్బులు రావు, నిర్మాత ఇబ్బంది పడతారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారు. ఇట్లాంటివన్నీ ప్రచారాలు జరిగినాయి. సో ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి ఉండగా ఓన్లీ టెక్నికల్గా గ్రాఫిక్స్ ఇష్యూ సాల్వ్ అయితే అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇంటర్నల్ మ్యాటర్లు తప్ప ఏమైనా బయటకు డిస్కస్ చేసేగలిగేది కాదు. అది ఏది దేనికి ఫైనల్? ఇవాళ ఒకళ్ళు వస్తారు, ఒక ఫైనల్ ఒక ప్రైస్తో, ఒక బేరు ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఇది కాదండి అదేండి అని చెప్పాడు. ఇతను రూపాయి చెప్తే అతను ఒక 30 60 పైసలకు అడిగాడు. అడిగిన తర్వాత అతని మధ్యలో నెగోషియేట్ అవుతూ ఉంటుంది. ఇది సినిమా విషయంలో జరిగేటువంటి కామన్ మ్యాటర్. అది నెగోషియేషన్స్, డిస్కషన్స్, ఫైనల్ మూమెంట్లో ఇవనేటువంటిది చెప్పిన తర్వాత కూడా ఆ చెప్పిన అమౌంట్ కమిట్ అవ్వకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. 100 రకాలైనటువంటి సమస్యలు, 100 రకాలైనటువంటి మ్యాటర్లు ఉంటాయి వీటిలో. అవి జరుగుతూ ఉంటాయి తప్ప ఎంత మాత్రాన బిజినెస్ కావట్లేదు ఇది అనేటువంటి ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా మీద ఒక 5 సంవత్సరాలు కష్టపడిన సినిమా మీద అలాంటి వార్తలు, గాలి వార్తలు, నీలి వార్తలని మనం లెటర్స్ నాట్ టేక్ ఇట్. అలాంటి కష్టాలు నిజంగా ఏదైనా ఉండి నిర్మాతను చెప్పుకునే ఉండి నిర్మాత తను వ్యక్తం చేసుకుంటాడు. తన కష్టాలే తను పడుతుంటే, తన ఇదేదో తను పడుతున్నప్పుడు బిజినెస్ కావట్లేదంట, ఈడు రాలేదంట, వాడు రాలేదంట. ఈ బిజినెస్ కిల్లర్సే ఉంటారు దీంట్లో. బిజినెస్ ని కిల్ చేసే వాళ్ళు ఉంటారు. బిజినెస్ ట్రేడ్ లోనే ఉంటారు ట్రేడ్ కిల్లర్స్. ఆ కిల్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అడిగిన రేటుకి రాలేదని చెప్పి పక్కోడికి ఇచ్చేసేయటం, పక్కోడిని కిల్ చేయటం, వాడిని డిమోటివేట్ చేయటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అవేవి నమ్మద్దు. డేట్ పడిన తర్వాత ఆ డేట్ ప్రకారం ఎలా నిర్మాత తన సర్వశక్తిలో కూడా తీసుకుని సినిమాని రిలీజ్కి సిద్ధం చేస్తారు అనేటువంటిది ముఖ్యం. సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారు, అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవన్నీ ప్లాన్ చేశారు కదా. అప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. 9వ తేదీన తిరుపతిలో రిలీజ్ చేయాలి యాక్చువల్గా. 8వ తారీఖున, అప్పుడు 8వ తారీఖు జూన్ 8న రిలీజ్ అనుకున్నారు. అది సాధ్యపడలేదు. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత హైప్ పెరుగుతుంది. హైప్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏ సినిమాకైనా ఒక అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఒక సినిమాకు ఒక మెయిన్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కన్నప్ప సినిమా మీద రకరకాలుగా మాట్లాడుకున్నారు మొన్నటిదాకా. అంతకుముందు వచ్చినటువంటి చిన్న చిన్న టీజర్స్ వాటిని బట్టి రకరకాల ట్రోల్స్ అనేటువంటి నడుస్తున్నాయి. ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ మొన్న కేరళలో జరిగింది ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కేరళలో కొచ్చిన్లో జరిగింది. నేను కూడా దానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం పాజిటివ్ బజ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత సినిమా మీద ఒక పాజిటివ్ బజ్, పాజిటివ్ ఇది ఉంటుంది. ఎందుకంటే అందరు ఆర్టిస్టుల కాంబినేషన్స్ రివీల్ అవ్వటం, అందరూ ఏ క్యారెక్టర్ చేసినటువంటిది రివీల్ అవ్వటం, ఒక హై బడ్జెట్ ఫిల్మ్ని చాలా హై లెవెల్లో ప్రజెంట్ చేసిన దాని తాలూకు వల్ల బజ్ పెరిగింది. అట్లాగే రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత
హరిహర వీరమల్లు విషయంలో కూడా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ కానీ మీరు రేపు అనౌన్స్ చేసే అవకాశం డేట్ ఒకటే అనౌన్స్ చేస్తారా లేదా ట్రైలర్ రిలీజ్ కానీ అట్లాంటి ఇంకా అవి కూడా 1 by 1 చేసుకొస్తారు. ముందు డేట్ అనౌన్స్మెంట్, ముందు డేట్ కమిట్ అయితే, డేట్ కమిట్ అవ్వటం అంటే ఏంటంటే ఇక మిగతా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకి, రిలీజ్ సన్నాహాలకి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నామని చెప్పడం డేట్ రిలీజ్ అనౌన్స్మెంట్. అది రేపు జరగవచ్చు అనుకుంటే రేపు మ్యాక్సిమం అయితే ఎల్లుండి అనౌన్స్మెంట్ ఉంటుంది. దట్టు 25th of July అనేటువంటిది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మాట. ఓకే, ఇంకొకటి ఒక పెద్ద సినిమా విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ అని చెప్పని అంటారు కదా, కింగ్డమ్ అని ఒక సినిమా, అది ఆల్రెడీ July 4th రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అది కూడా 2-3 సార్లు పోస్ట్ పోన్, అది కూడా May 30th రిలీజ్ అన్నారు, తర్వాత July 4th అన్నారు, ఇప్పుడు రేపు July 4th కూడా రావట్లేదు. అది కూడాను సేమ్ ఇదే డేట్ కు పడుతుంది అనేటువంటి ఒక ఇది వినిపిస్తుంది, టాక్ వినిపిస్తుంది. క్లాష్ మళ్ళీ July 25th కూడా అది కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడాను ఎందుకంటే వీళ్ళు దే గాట్ కమిటెడ్ టు ద ఓటీటీ. ఓకే, హరిహర వీరమల్లు వచ్చేసి అమెజాన్ కి కమిట్ అయ్యారు, ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ కి కమిట్ అయ్యారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత దీని తర్వాత వాళ్ళు చేంజ్ చేయమన్నా కానీ, అమెజాన్ వాళ్ళు చేంజ్ చేయమన్నా కానీ 1 సార్లు అవుతుంది, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ ద డేట్స్ రిపీటెడ్లీ, అప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతుంది. అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రైసుల విషయంలో మళ్ళీ బార్గైన్లు, మళ్ళీ తలకాయ నొప్పులు చాలా ఉంటాయి. అది కూడా 25th వస్తుంది అనేటువంటి సమాచారం. మరి 2 పెద్ద సినిమాలు థియేటర్ల పెద్ద సమస్య కదా, మొన్నటి వరకు థియేటర్ల చుట్టే రాజకీయం నడిచింది. ఇప్పుడు 2 పెద్ద సినిమాలకి థియేటర్స్ దొరుకుతాయా? ముఖ్యంగా అది కూడా తెలుగు అదర్ లాంగ్వేజ్ కూడా ప్లాన్ చేసినట్టు కింగ్డమ్ కూడా. ఒక సినిమా అంటూ, ఒక పెద్ద సినిమా అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అది పోస్ట్ పోన్ అయింది అంటే అది ఎంతగా డిస్టర్బ్ చేస్తుందంటే మొత్తం ఫిల్మ్ ట్రేడ్ని. ఇప్పుడు రావాల్సిన సినిమాలన్నీ ఆగిపోతాయి. నిజంగా June 12న హరిహర వీరమల్లు రిలీజ్ అన్నావు కానీ ఆ దరిదాపులు అటొక నెల ఇటొక నెల ఎవరు రావడానికి సాహసించరు. అటొక 2 వారాలు ఇటు వారాలు కనీసం ఎవరు రావడానికి సాహసించరు. సాహసించబోయేటప్పుడు మొత్తం చిన్న సినిమాలు కానీ, ఒక మీడియోకర్ సినిమాలు అన్నీ కూడాను డిస్టర్బ్ అయ్యి దానికోసం వెయిట్ చేసింది. అది మళ్ళీ పోస్ట్ పోన్ అవడంతో మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఇది చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కుబేరా 1 రేపు 27వ తారీఖున 20న కుబేరా, 27న కన్నప్ప, ఇవి ఉన్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. లేదనుకున్నట్లయితే అవి కూడా లేకపోయినట్లయితే శూన్యమాసం అయిపోయి ఉండేది. జూన్ మొత్తం జీరో రిలీజ్లు, 0 బిగ్ ఫిలిమ్స్, ఒక ఫిలిం బజ్ అనేది లేకుండా పోయేది. ఆ 2 ఏదో రిలీజ్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కాబట్టి ఈ రిలీజులు పోస్ట్ పోన్ అవ్వటం అనేటువంటిది కూడా మొత్తం ట్రేడ్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. కిల్ చేయటం లాంటి, కిల్ చేయటం వేరే, డిస్టర్బ్ చేయడం, డిస్టర్బెన్స్ వల్ల కిల్లింగ్ అనేది జరుగుతుంది, అది వేరే విషయం. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు వీళ్ళు అదే డేట్కి కమిట్ అయ్యారు. వీళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు కింగ్డమ్. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీ కాదు, ఇంతకుముందు ఏదైనా సినిమా కనుక ఒకే రోజు రిలీజ్ డేట్కి వచ్చే పరిస్థితులు ఉంటే ఇక్కడ ఇండస్ట్రీలో మాట్లాడుకొని ఏ కౌన్సిల్లోనో ఛాంబర్లోనో కూర్చొని మీరు 1 వారం రోజులు ఆగి రండి అయ్యా అని పెద్దవాళ్ళు ఛాంబర్లో వాళ్ళు చెప్తే వీళ్ళు 1 వారం వెనక ముందుకు వెళ్ళడం, 1 వారం ముందుకు వెళ్ళడం, 1 వారం వెనక రావడం ఇలా జరిగేది. కానీ ఇప్పుడు ఓటీటీతో కమిట్మెంట్స్ అవటం వల్ల డేట్ చేంజ్ అనేటువంటిది నిర్మాత తీసుకునే నిర్ణయంగా ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళు 25th అంటున్నారు, వాళ్ళు 25th అంటున్నారు, మరి ఏమవుతుందో చూడండి. అంటే 2 మాక్సిమం అదే డేట్లు కాకపోతే 1 వారం ముందుకు కానీ వెనక్కి కానీ జరగడానికి అవకాశం ఉంటుందా లేదా ఇక ఫిక్స్ అని అనుకో. అది నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ వాళ్ళు కూడాను యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు 3 సార్లు 4 సార్లు వాయిదా వేస్తారు హరిహర వీరమల్లు. ఇది కూడా 3 సార్లు, ఇది 3వసారి ఈ కింగ్డమ్ అనేటువంటిది. సో అది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎలాంటి నిర్ణయం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేం. కనీసం 25 అనేటువంటిది కాకపోయినా 1 రోజు ముందు రావటం, ఒకళ్ళు 1 రోజు ముందు రావటం, ఒకళ్ళు 1 రోజు వెనకాల రావటం, 24 ఒకళ్ళు, 25 ఒకళ్ళు వచ్చినా కొంత థియేటర్ల అడ్జస్ట్మెంట్ విషయంలో కొంత వెసులుబాటు కలిగేట అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా 2 సినిమాలు, పెద్ద సినిమాలు ఇన్ని రోజులు వెయిట్ చేసి వాయిదాలు పడి 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 ఒకే రోజు రావటం అనేటువంటిది అంత ఆరోగ్యకరమైనటువంటి విషయం అయితే కాదు. అంటే మోస్ట్లీ 2 ఒకే డేట్ ఫిక్స్ అయిపోతే అనుకోవచ్చు అంటారా, లేదంటే ఇంకేమైనా ప్రాబబిలిటీస్ ఉన్నాయా ముందుకి? నో, కనీసం 1 రోజు చేంజ్ అయినా బాగుండు అనేటువంటి ఆశాభావమే ప్రస్తుతం కనిపిస్తుంది. 25 అనేటువంటిది అయితే ఫిక్స్డ్. ఆ 1 రోజు అన్న కొంచెం 1 రోజు 24 రావటం, ఒకళ్ళు 25 రావటం అనేటువంటిదైనా పాసిబిలిటీ ఉంటుందేమో అనేటువంటిది చర్చల్లో. ఎందుకంటే రెండిట్లో పనిచేసే కామన్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు నలిగిపోతుంటారు. అందరికీ పెద్ద ఇదే. అలాగే థియేటర్లు కూడా కొంచెం కామన్ గా మాట్లాడుకునే ఉంటాయి. ఆ థియేటర్ల షిఫ్టింగ్ కూడా విపరీతంగా కన్ఫ్యూజ్ క్రియేట్ ఉంది. 1 వీక్ గ్యాప్ లో అయితే పర్వాలేదు, వెరీ 1 డే గ్యాప్ సేమ్ డే అయినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. వెయిట్ అండ్ సీ. కానీ హరిహర వీరమల్లు డేట్ వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు, రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తారంటున్నారు కాబట్టి.
అంతే అదే. రేపెల్లుండిలో అనౌన్స్ కాదు, మిగతా ప్రోగ్రామ్ అన్నిటికీ కూడా నాకు క్లారిటీ వస్తుంది. జూలై 25th అనేటువంటిది ఫ్యాన్స్ బిగ్ డే అనుకోవచ్చు, కన్ఫర్మ్ డేట్ అనే అనుకోవచ్చు రైట్ రైట్ ప్రస్తుతానికి యాజ్ పర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జూలై 25 ఒక బిగ్ డేగా మారబోతుంది. హరిహర వీరమల్లు అటు రౌడీ స్టార్ కింగ్డమ్ కూడా థియేటర్లకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్గా ఒకసారి డిస్కషన్స్ చేసుకున్న తర్వాత రీఅడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒకరోజు అటు ఇటుగా రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కనుక సినిమాలో ఉన్నటువంటి సినిమా ప్రొడ్యూసర్స్ ఒక కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. బట్ పెద్ద పెద్ద స్టార్లు ఒకే రోజు థియేటర్లకు రావడం వలన, ఒకే రోజు థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయడం వలన ఇండస్ట్రీ ట్రేడ్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పని అంటున్నారు. ఓటీటీ ఎఫెక్ట్ వల్ల ఇది తప్పనిసరి అంశంగా మారిపోయిందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.